కిందటేడాది అహ్మదాబాద్ విమాన ప్రమాదం మరోసారి తెరమీదకొచ్చింది. విమాన దుర్ఘటనపై ఇటలీకి చెందిన ఒక దర్యాప్తు సంస్థ అనేక అనుమానాలు వ్యక్తం చేసింది. విమాన ప్రమాదం ఒక ఉద్దేశపూర్వక చర్య అని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. ప్రధానంగా విమానం గాల్లోకి ఎగిరిన కొన్ని సెకండ్లకే ఇంధన సరఫరా బంద్ కావడం వెనుక కుట్ర జరిగిందన్న అనుమానాలు దర్యాప్తు సంస్థ వ్యక్తం చేసింది. కిందటేడాది అహ్మదాబాద్ లండన్ విమాన దుర్ఘటనపై తాజాగా ఇటలీకి చెందిన ఓ సంస్థ అనేక అనుమానాలు వ్యక్తం చేసింది. సదరు దుర్ఘటన సాంకేతిక వైఫల్యం వల్ల జరిగింది కాదని ఇటలీకి చెందిన దర్యాప్తు అధికారులు కుండబద్దలు కొట్టారు. అంతేకాదు, అహ్మదాబాద్ విమాన ప్రమాదం ఒక ఉద్దేశపూర్వక చర్య అని దర్యాప్తు అధికారులు ఒక నిర్ధారణకొచ్చినట్లు ఇటలీకి చెందిన ప్రముఖ పత్రిక కొరియర్ డెల్లా సెరియర్ వెల్లడించింది. కాగా ఇటీవల అధికారులు దర్యాప్తులో భాగంగా అనేక కీలక అంశాలు వెలుగు చూశాయి. విమాన బ్లాక్ బాక్స్ అలాగే కాక్పిట్ను నిశితంగా పరిశీలించినప్పుడు ఈ విషయాలు వెలుగు చూశాయి. విమానం గాల్లోకి ఎగిరిన కొన్ని సెకన్లకే ఇంధన సరఫరా నిలిచిపోయినట్టు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఆ సమయంలో ఇంధన సరఫరాను ఎందుకు నిలిపివేశావని ఓ పైలట్ కో పైలట్ను అడిగినట్లు వాయిస్ రికార్డింగ్లో నమోదై ఉంది. కాగా తాను ఇంధన సరఫరాను బంద్ చేయలేదని కోపైలట్ బదులిచ్చాడు. కాగా ఈ మొత్తం సంభాషణ వాయిస్ రికార్డింగ్లో స్పష్టంగా వినిపిస్తోంది. ఇదిలా ఉంటే ఈ మొత్తం ఎపిసోడ్ను పరిశీలిస్తే విమానానికి ఇంధనాన్ని సరఫరా చేసి కీలక స్విచ్లను ఎవ్వరో ఉద్దేశపూర్వకంగా బంద్ చేసినట్టు ఇటలీ అధికారుల దర్యాప్తులో బయటపడింది. కాగా ప్రమాదానికి గురైన అహ్మదాబాద్ విమానాన్ని కెప్టెన్ సుమీత్ సబర్వాల్ అలాగే ఫస్ట్ ఆఫీసర్ క్లైవ్ కుందర్ నడిపారు. కాగా కెప్టెన్ సుమీత్ సబర్వాల్ వైపు ఇటలీ దర్యాప్తు బృందం వేలెత్తి చూపుతోంది. అంతేకాదు, విమాన ప్రమాదానికి ముందు కొంతకాలంగా కెప్టెన్ సుమీత్ సబర్వాల్ తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్నట్టు అధికారుల దర్యాప్తులో బయటపడింది. అయితే ఈ ఆరోపణల గతంలోనే సుమీత్ సబర్వాల్ తండ్రి తోసిపుచ్చారు. తన కుమారుడికి ఎటువంటి మానసిక ఇబ్బందులు లేవని ఆయన కుండబద్దలు కొట్టారు. బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానం అహ్మదాబాద్ నుంచి టేకఫ్ అయిన కొన్ని సెకన్లకి సమీపాన గల మెడికల్ కాలేజ్ హాస్టల్ భవనంపై కూలిపోయింది. ఈ ప్రమాదంలో మొత్తం 260 మంది చనిపోయారు. కాగా ఒకే ఒక వ్యక్తి ప్రాణాలతో బతికి బయటపడ్డాడు. కాగా డీజీసీఏ అధికారుల నివేదిక వస్తే కానీ ప్రమాదానికి దారితీసిన అసలైన కారణాలు వెలుగు చూడవు. అహ్మదాబాద్ లండన్ విమాన దుర్ఘటనపై ఇప్పటికే అనేక మంది తమవైన థియరీలను ప్రతిపాదించారు. చాలా మంది దీనిని ఒక సాంకేతిక తప్పిదమంటూ కొట్టివేశారు. అయితే ఇందులో కుట్రకోణం ఉండే అవకాశాలు లేకపోలేదన్న థియరీ కూడా తెరమీదికొచ్చింది. వైమానిక రంగ నిపుణుడు వినయ్ ఝా కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే విమానం బయలుదేరడానికి ముందు ఫ్యూయల్ చెకింగ్ అనేది చాలా ముఖ్యం. ఫ్యూయల్ చెకింగ్ పూర్తిగా విమానాశ్రయంలోని గ్రౌండ్ సిబ్బంది బాధ్యత. అయితే కీలకమైన ఫ్యూయల్ వాల్ తిప్పడంలో పొరపాటు జరిగిందన్న సమాచారం కూడా అందుతోంది. ఏ విమానంలోనైనా ఫ్యూయల్ వాల్ అనేది అత్యంత కీలకమైన ఉపకరణం. వాల్ చెకింగ్ అనేది భద్రత పరంగా ఎంతో కీలకమైనది. ఇంత కీలకమైన అంశంపై గ్రౌండ్ సిబ్బంది ఎలా నిర్లక్ష్యం వహించారన్నది ఇప్పటి వరకు సమాధానం లేని ప్రశ్నగా మారింది. అయితే ఫ్యూయల్ వాల్ మూసివేసి ఉన్నా విమానం కొంతవరకు గాల్లో ప్రయాణించగలదు. అప్పుడు రెసిడ్యూయల్ ఇంధనాన్ని ఆధారం చేసుకుని విమానం ప్రయాణిస్తుంది. అయితే రెసిడ్యూయల్ ఇంధనానికి కూడా కొన్ని పరిమితులున్నాయి. గాల్లో కేవలం 625 అడుగుల ఎత్తు వరకు మాత్రమే విమానం ప్రయాణించగలదు. ఆ తర్వాత విమానంలోని 2 ఇంజన్లు వాటంతట అవే షట్ డౌన్ అవుతాయి. అంతిమంగా విమానం నేల కూలుతుంది. కాగా అహ్మదాబాద్ లండన్ విమాన ప్రమాదంలో సరిగ్గా అదే జరిగింది. విమానం 625 అడుగుల ఎత్తుకు చేరుకున్నాక నేల కూలింది. ఈ మొత్తం ఎపిసోడ్ను గమనిస్తే కీలకమైన ప్రీ డిపార్చర్ టెక్నికల్ క్లియరెన్స్లో లోపాలు తలెత్తాయన్న అనుమానాలొస్తున్నాయి. మొత్తం మీద అహ్మదాబాద్ లండన్ విమాన ప్రమాదం వెనుక కుట్రకోణం ఉందన్న అనుమానాలు బలంగా వస్తున్నాయి.